దుష్టుని యొక్క మీ పరిస్థితుల్లో మీరు ఎక్కువగా శోధన అనే పదానికి చక్కటి అర్థాలు 4 పనులు చేస్తే మీరు శోధించబడతారు. వాటిలో ఏంటో ఉన్నాయో చూసుకోండి. నెంబర్ 1 శకునాలు చూడడం, నెంబర్ 2 జాతకాలు చూడటం, నెంబర్ 3 సోది చెప్పించుకోవటం, చెప్పే దగ్గర ఉండడం, నెంబర్ 4 విగ్రహారాధన చేయటం. ఈ 4గింట్లో నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు శోధించబడటం చాలా ఈజీ. శోధనకు అప్పగిస్తాడు దేవుడు నిన్ను. జాతకాలు, శకునాలు, సోది, విగ్రహారాధన, వాటిలోనే వారఫలాలు, ఇంకా నక్షత్రాలు, జాతక ఫలాలు ఇవన్నీ వస్తాయి. ఈ సైన్స్ అన్ని ఏ చేసినా సరే ఇవి ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు శోధించబడతావు. ఓకే, ఈ శోధించబడటంలో ఉండేటువంటి చాలా బలహీనమైన క్రియలకు మనం అప్పగించకండి. ఇంతకీ మన భయం అంతా ఏంటి అని అంటే, సాతానుగాడు మమ్మల్ని దాడి చేస్తాడనే కదా. మీకు భయం వదిలేయడానికి మీకు 3 విషయాలు చెప్తాను. సాతాను మనుషులను ఏం చేస్తాడో చెప్తాను వినండి. నెంబర్ 1 పట్టుకుంటాడు. ఏం చేస్తాడు? మీరు పెన్ ఎలా పట్టుకున్నారు, పుస్తకం ఎలా పట్టుకున్నారు అలా పట్టుకుంటాడు. వాడు పట్టడం వరకే వాడి పని. నెంబర్ 2 పీడిస్తాడు. ఏం చేస్తాడు? పీడించేస్తున్నాడు అంటారు కదా, నెంబర్ 2. నెంబర్ 3 వేధిస్తాడు. ఏంటండి? ఈ 3 పనులే చేస్తాడు. ఇక్కడ ఎవరైనా ఉన్నారో చూసుకోండి. అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? పడితే జలగలాగా వదలనోళ్ళు, పట్టుకుని పీడిచ్చేసేవాళ్ళు, పట్టుకుని ఇంకోటి ఏం చెప్పాను, వేధించేసేవాళ్ళు ఎవరు ఉన్నారండి? పురుషుల్లో కానీ స్త్రీలో కానీ. మీకు దయ్యం పట్టిందని నేను అంటలా, ఆ లక్షణాలు మీలో ఉంటాయి చూసుకోండి అంటున్నాను. ఏంటి ఎవ్వరు మీరు నవ్వితే నేను బయటపడిపోతానని ఎదురు చూస్తున్నారా? మీ లోపల ఆల్రెడీ సాతాను నిండిపోయినాడు. ఇప్పుడు మీలో ఈ 3 లక్షణాలు లేకుండా మీరు ఒకసారి బయటకు వచ్చేయండి. మీరు ఎంత తేడా కనపడతారో మీ ఆయనకి, మీ ఆవిడకి, మీ తల్లిదండ్రులకి, పిల్లలు మీరు ఎంత ఫ్రెష్గా కనపడతారో తెలుసా? ఈ 3 లక్షణాలు సాతాను మీలో చేస్తూ ఉంటాడు. ఎవరున్నారు ఇక్కడ? పట్టుకున్న దాన్ని పట్టుకుని ఏడిపించి రైట్, ఈ లక్షణాలు చూసుకోండి. అయితే దీనిలో ఉండేటువంటి